అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అంతా సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకి వస్తున్నారనగానే అటు కాంగ్రెస్ అస్త్రశస్త్రాల్ని రెడీ చేసుకుంది. గులాబీ బాస్ కూడా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచించారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని, కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాల్ని చీల్చి చెండాడాలని కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేశారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కేసీఆర్ హౌస్ లో అడుగు పెట్టబోతుండటంతో ఈ సమావేశాలు హాట్ గా జరుగుతాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక గేరు మార్చారు, స్పీడ్ పెంచారు. ఫామ్ హౌస్ నుంచి ఇక హౌస్ లోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ఇప్పటికే అంతా రంగం సిద్ధమైంది. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు తాను కూడా వస్తున్నాను అని కేసీఆర్ చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపినట్లయింది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు అసెంబ్లీకి వచ్చి మీడియా పాయింట్ దగ్గర బడ్జెట్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఈసారి బడ్జెట్ లో నిధుల కేటాయింపులు, లోటుపాట్లపై అధికార పక్షాన్ని నిలదీసే వ్యూహాలు రచించారు గులాబీ బాస్. దీనిపై అందరూ ముందుగా ప్రిపేర్ అవ్వాలని కూడా సభ్యులకు చెప్పారు. దీంతో పాటు రైతు సమస్యలు, కాంగ్రెస్ ఎన్నికల హామీలపై సభలో అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. 12న తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. మరుసటి రోజు గవర్నర్ కు ధన్యవాద తీర్మానం ఉంటుంది. 14న హోలీ కావడంతో సభ జరిగే ఛాన్స్ లేదు. 17న ఎస్సీ వర్గీకరణ బిల్లు, 18న బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తీసుకుంటారని అంటున్నారు. ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సెషన్స్ కి కేసీఆర్ పూర్తిగా హాజరైతే అధికార విపక్షాల మధ్య ఆయా అంశాలపై చర్చ హాట్ గా జరగడం ఖాయంగా కనపడుతోంది.